ఇప్పుడు రైట్ సంభావ్యత అనే కాన్సెప్ట్ రైట్ చాలా ఈజీగా యూజ్ చేసి ఏం కౌంటింగ్ లేదు, త్రిభుజం లేదు, ట్రయాంగులర్ సిరీస్ లేదు, క్వశ్చన్ చూడంగానే 5-10 సెకండ్లలో ఆన్సర్ చెప్పే పద్ధతి అనిల్ నాయర్స్ వే. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ అందరూ పెన్ను వదిలేసేయండి, చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఈ స్లైడ్ అర్థమవుతూనే మీకు నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీగా చేస్తారు. కాన్సెప్ట్ 2 పాచికల మొత్తము 4 సమ్ కూడితే 4 రావాలి. పాచికంటే అది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 6 వరకు ఉంటుంది. సంభావ్యత ఎంత? 2 పాచికలను రైట్ వేస్తే 2 పాచికల మీద వచ్చిన సంఖ్యను కూడితే వచ్చిన మొత్తము 4. a+b = 4. ఆల్రెడీ మెథడ్ 2 చేశాము. మెథడ్ 1 ఏంటి? మామూలుగా కూడడము. మామూలుగా ఎలా కూడుతున్నారు ఇక్కడ చూడండి సార్. మామూలుగా మీరు కూడే పద్ధతి ఏంటంటే a+b = 4. 1 + 3, 2 + 2, 3 + 1, 1 + 3, 2 + 2, 3 + 1 ఉన్నారుగా సార్. ఇలా చేస్తారు. దీనికి ఇంకో మెథడ్, బెస్ట్ మెథడ్. దీనికి ఇలా చెయ్యకుండా ఇంకో పద్ధతి ఉంది సార్. అది కొంచెం అర్థమవుతే మీకు చాలా ఈజీగా చేస్తారు. a+b = 4. a+b = 4. ఈ 4ని 4 బాల్స్ అనుకోండి. ఈ 4ని 4 బాల్స్ అనుకోండి. ఇక్కడ 4 బాల్స్ ఉన్నాయి అనుకోండి. ఒక స్ట్రైట్ లైన్లో 4 బాల్స్ ఉన్నాయి. ఈ 4 బాల్స్ని నేను 2 బాక్సులలో పెట్టాలనుకోండి. ఒక బాక్స్ పేరు ఏ, ఇంకో బాక్స్ పేరు బి. మళ్ళీ చెప్తున్నాను సార్. a+b = 4. 4 బాల్స్ ఉన్నాయి. నా దగ్గర 4 బంతులు ఉన్నాయి. ఆ 4 బంతులను 2 బాక్సులలో పెట్టాలి. బాక్స్ ఏ, బాక్స్ బి. ఈ 4 బంతులను స్ట్రైట్ లైన్లో రాశాను. రైట్. 4 బంతులను రాస్తే 4 బంతులను స్ట్రైట్ లైన్లో రాస్తే 2 బంతుల మధ్య ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. 4 బంతులను వరుసగా పెడితే 4 బంతులను వరుసగా పెడితే మధ్యలో ఎన్ని గ్యాప్స్ వచ్చాయి? 3 గ్యాప్స్ వచ్చినాయి. ఆ 3 గ్యాప్ల నుంచి ఏదో ఒకటి గ్యాప్ తీసుకుంటే నాకు ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుందో చూస్తాను. 4 బంతులను లైన్లో రాశాను. 4 బంతులను లైన్లో రాశాను. 3 గ్యాప్లు ఉన్నాయి. ఈ గ్యాప్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. ఈ గ్యాప్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇది ఒక బాల్ ఏమో బ్యాగ్ ఏలోకి వెళ్తుంది, 3 బాల్ ఏమో బ్యాగ్ బిలోకి వెళ్తుంది. 1 + 3 ఈ సొల్యూషన్ వచ్చింది. ఆర్ 4 బంతులు ఉన్నాయి, 3 గ్యాప్లు ఉన్నాయి. నేను ఈ గ్యాప్ సెలెక్ట్ చేశాను అనుకోండి. 2 బంతులేమో ఏలోకి వెళ్ళాయి, 2 బంతులేమో బిలోకి వెళ్ళాయి. 2 + 2 నాకు ఈ సొల్యూషన్ వచ్చింది. లేకుంటే ఇది సెలెక్ట్ చేస్తే 3 బంతులేమో బ్యాగ్ ఏలోకి వెళ్ళింది, ఒక బంతేమో బ్యాగ్ బిలోకి వెళ్ళింది. అందరూ ఉన్నారా సార్? అందరూ ఉన్నారా? 3 + 1 4. అంటే 4 బంతులను వరుస క్రమంలో నేను అరేంజ్ చేస్తే ఇప్పుడు 2 బంతులను ఇట్లా అరేంజ్ చేశాను కన్నా మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. 3 బంతులను అరేంజ్ చేస్తే 2 గ్యాప్, 4 బంతులను అరేంజ్ చేస్తే నాకు ఎన్ని గ్యాపులు వచ్చినాయి? 3 గ్యాపులు వచ్చినాయి. ఆ 3 గ్యాపుల నుంచి నేను ఏ ఒక్క గ్యాప్ సెలెక్ట్ చేసుకున్నా నాకు ఆన్సర్ వస్తుంది. 3C1. 3C1 ఎంత? 3C1. 3C1 ఎంత? 3. ఇది కూడా నేను కావాలంటే మనకు క్లాసులో ఏం చెప్తారంటే NC1 = n, NCN = 1, NC0 = 1, NC2 = n × n-1/2. n × n-1/2 ఇట్లా బట్టిస్తారు. ఇట్లా మనకు పర్ముటేషన్ కాంబినేషన్ అంటేనే సగం పారిపోతాం. ఎందుకంటే అసలు అది తల తెలవది, తోక తెలవదు. NC1 = n, NCN = 1, NC0 = 1, NC2 = n-. ఇలా మీరు ఎప్పుడూ చదవద్దు సార్. మీరు ఇలా చదివితే మీరు ఆలోచించకుండా క్వశ్చన్కి ఓహో ఇట్లా విజువలైజ్ చేయకుండా మీరు చదివితే ప్రాబబ్లీ మ్యాథమెటిక్స్ చదివే విధానం తప్పు. నేను ఒక 8th క్లాస్ 9th క్లాసులో ఒక
our native place is Palakkad, Kerala. My father used to work in Singareni Collieries coal mines. అక్కడి నుంచి మేము మంగళ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్లో వెళ్ళేటప్పుడు ఒక విజయవాడ ఒక 5 మ్యాక్సిమం ఒక 5.5 అవర్స్ లోపట వచ్చేది. ఈ 5 అవర్స్ లోపట నేను ఎప్పుడు మా నాన్నని అడిగినా, డాడీ విజయవాడ ఎప్పుడు చేరుతుంది అని అంటే, రైట్, క్యాల్కులేటర్ లేదు, మొబైల్ లేదు, ఇంకో 4 గంటల్లో చేరొచ్చు, 5 గంటల్లో చేరొచ్చు, కొంచెము రైట్, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేరము దూరం ఎంత అని అంటే ఎంత టైం పెట్టొచ్చు. ఆయన ఏం యాప్టిట్యూడ్ లెక్కలు చేయలేదు, సింపుల్ కామన్ సెన్స్ యూజ్ చేసి నన్ను అడిగేటోడు, సింపుల్ కామన్ సెన్స్. అట్లానే నేను ఈ NC1 ఇదంతా సోది, ఇదంతా పక్కన పెట్టండి సార్, ఇది సోది నాకు ఏమి లేదు. క్లాసులో ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు లైఫ్లో మర్చిపోరు. క్లాసులో 5 పిల్లలు ఉన్నారనుకోండి, క్లాసులో 5 పిల్లలు ఉన్నారు, క్లాసులో 5 పిల్లలు ఉన్నారు. NC1 చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా కష్టమైన కాన్సెప్ట్ని ఈజీగా డిస్కస్ చేస్తున్నాను. NC1 అంటే మొత్తము n మంది నా ముందు ఉన్నారు, ఒక్కడిని సెలెక్ట్ చేయాలి. అంటే 5 మంది పిల్లలు నా ముందు, స్టూడెంట్స్ నా ముందు కూర్చున్నారు, నేను క్లాస్కి వచ్చాను, నేను ఒక్కడిని సెలెక్ట్ చేయాలి. కండిషన్ లేదు, పాడు లేదు. 5 ఉన్నారు, దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేయాలి, నేను దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేయాలి. వీణ్ణన్న చేస్తా, లేకుంటే వీణ్ణన్న చేస్తా, లేకుంటే వీణ్ణన్న చేస్తా, లేకుంటే వీణ్ణన్న చేస్తా, లేకుంటే వీణ్ణన్న చేస్తా. 5 నా ముందు ఉన్నారు సార్, ఒకటి సెలెక్ట్ చేయాలి. ఒకటో వాడిని సెలెక్ట్ చేస్తా, లేకపోతే రెండో వాడిని సెలెక్ట్ చేస్తా, లేకపోతే మూడో వాడిని సెలెక్ట్ చేస్తా, 4వ వాడిని సెలెక్ట్ చేస్తా, 5వ వాడిని సెలెక్ట్ చేస్తా. 5 డిఫరెంట్ రకాల మనుషులు నా ముందున్నారు, రైట్. మొదటివాడు మిగతా 4 వాళ్ళకంటే డిఫరెంట్, రెండవ వాడు మిగతా 4 కంటే డిఫరెంట్. అంటే మొత్తము 5లో ఒక్కరిని సెలెక్ట్ చేయాలి. వీణ్ణన్న చేయొచ్చు, వీణ్ణన్న చేయొచ్చు, వీణ్ణన్న చేయొచ్చు, వీణ్ణన్న చేయొచ్చు, వీణ్ణన్న చేయొచ్చు. ఎన్ని వేస్లో చేయొచ్చు? 5 వేస్లో చేయొచ్చు. సార్ ఏంటి సార్ ఈ 5 వేస్ అంటే, మొదటోడన్న కావచ్చు, రెండోటోడన్న కావచ్చు, మూడో వాడన్నా కావచ్చు, 4వ వాడైనా కావచ్చు, 5వ వాడైనా కావచ్చు. మొత్తము n మంది నా ముందు ఉన్నారు. విజువలైజ్ చేద్దాం సార్, మీరు కొంచెం ఊహించుకోవాలి. మీ ముందు 5 ఉన్నారు, దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేయాలి, ఒక్కడిని సెలెక్ట్ చేయాలి. మొదటివాడు కావచ్చు, రెండో వాడు కావచ్చు, మూడో వాడు కావచ్చు, 4వ వాడు కావచ్చు, 5వ వాడు కావచ్చు. 5 మనుషులు డిఫరెంట్, కాబట్టి 5 ఒకరిని గేయాలంటే నాకు ఎంత కావాలి? 5 కావాలి. 5C1 = 5 మనం ఊహించుకుంటే ఆన్సర్ వస్తుంది. NCN = 1. సెకండ్ ప్రూఫ్, NCN = n. నా ముందు 5 మంది ఉన్నారు, నేను క్లాస్కి ఎంటర్ అయినా, క్లాస్కి ఎంటర్ అయ్యి ఈరోజు క్లాస్ లేదు, అందరూ రైట్ క్లాస్ నుంచి బయటికి రండి, మనం అందరము సినిమాకి పోతున్నాం అని నేను లైఫ్లో అన్నా అనుకోండి, రైట్. 5 క్లాసులు ఉన్నారు, క్లాసులో ఎంటర్ అయ్యాను, అందరితోటి చెప్పాను ఈరోజు క్లాస్ లేదు, మనం అందరము బయటికి వెళ్తున్నాము, ఐఎమ్ గివింగ్ ఏ ట్రీట్ అన్నా అనుకోండి. సో 5 మంది మొత్తం అందరూ క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోస్తారు. 5 మొత్తము 5 క్లాస్ నుంచి వెళ్ళిపోతారు. అందరూ 5 క్లాస్ నుంచి వెళ్ళిపోయే పద్ధతి ఏంటి? క్లాస్ అందరితోటి చెప్తున్నాను, మీరందరూ, అందరు అనేది ఒక సెట్, అందరూ క్లాస్ నుంచి బయటికి వెళ్ళండి. మొత్తము అందరూ క్లాసులో ఉన్నారు, మొత్తం అందరూ బయటికి వెళ్ళిళ్ళు, అందరూ క్లాసులో ఉన్నారు, అందరూ బయటికి వెళ్ళిళ్ళు. ఒక వేలో అందరూ బయటికి వెళ్తారు. నేను అందరితోటి ఒక స్టేట్మెంట్ అన్నా, మీరందరినీ తీసుకోండి. సపోజ్గా 10 యాపిళ్ళు నీ దగ్గర ఉన్నాయి, 10 యాపిళ్ళు వెజిటేబుల్ వెండర్, నీ ముందు కూరగాయలోడు వెజిటేబుల్ వెండర్ ఉన్నారు, ఆ 10 యాపిళ్లను నువ్వు కొనుక్కుంటున్నావు. మొత్తం ఉన్నాయి 10, కొనుక్కున్నాయి 10. ఎన్ని వేలు సార్? 10 out of 10. ఒకటే కదా సర్వే, ఒకటే కదవే. ఆర్ యు ఆల్ విత్ మీ? NCN = 1. అందరూ n ఉన్నారు, మొత్తం అందరినీ సెలెక్ట్ చేసుకున్నా. యాప్లో ఒక 70,000 మంది ఉన్నారు, 70,000 మందికి రైట్ ఈరోజు క్లాస్ ఉంటుంది అని అనౌన్స్ చేశాను, అందరూ అటెండ్ కావాలన్నారు, అందరికీ మెసేజ్ పంపించాను, అందరూ అటెండ్ అయ్యారు, రైట్, అందరూ అటెండ్ అయ్యారు. NCN = 1. ఇలా మీరు రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అర్థమవుతుంది. ఇంకోటి NC0 = 1. NC0 = 1. క్లాస్లో 5 ఉన్నారు,
క్లాస్కి ఎంటర్ అయ్యా. క్లాస్కి ఎంటర్ కాగానే ఇంకో టీచర్ వచ్చింది, సార్ ఈ క్లాసు మీది కాదు సార్ అన్నది. ఈ క్లాసు మీది కాదు సార్ అని అంది. నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. 5గురు ఉన్న క్లాస్లో ఎంటర్ కాగానే ఇంకో టీచర్ వచ్చింది, సార్ ఈ క్లాసు మీది కాదు సార్ అన్నది. నేను ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నానా? నేను ఇంకా పాఠం కూడా స్టార్ట్ చేయలేదు. ఎవరిని సెలెక్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నాను. క్లాస్లో 8 మంది ఉన్నారు, ఎవరిని సెలెక్ట్ చేయలేదు. వెజిటేబుల్ షాప్కి వెళ్ళాను, రైట్ టమాటా కొందామన్నాను, ఏదీ సెలెక్ట్ చేయలేదు. కోర్స్ వచ్చింది నాకు, ఏ క్లాసు అటెండ్ అవ్వలేదు. కోర్స్కి డబ్బులు మాత్రం పే చేశా, ఏ క్లాసు అటెండ్ అవ్వలేదు. అంటే నేను ఒకసారి ఒక మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గర ఒక జోక్ కూడా చెప్పాను సార్. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, రైట్, 4 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని పద్ధతుల్లో వీడు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు? చాలామంది ఏమంటారంటే, సార్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, 4 పద్ధతిలో ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, రైట్. కానీ 5 పద్ధతిలో ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. 5 పద్ధతిలో ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఏంటి సార్? ఆప్షన్ ఏ క్లిక్ చేస్తా, ఆప్షన్ బి క్లిక్ చేస్తా, ఆప్షన్ సి క్లిక్ చేస్తా, ఆప్షన్ డి క్లిక్ చేస్తా. అసలు ఆ క్వశ్చనే అటెంప్ట్ చేయను. అది కూడా ఒక పద్ధతి కదా సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కరెక్ట్ కనెక్ట్ అవుతారు, రైట్. ఒక ఎగ్జామినేషన్ హాల్ ఉన్నది. నాకు ఒక స్టూడెంట్ 2014లోనో 15లోనో, సార్ ఎవరైనా ఉన్నారా సార్ క్యాట్ పేపర్ అటెంప్ట్ చెయ్యకుండా ఉంటే ఎన్ని మార్కులు వస్తాయి సార్? మీరు ఎస్ఐ పేపర్ రాశారు, ఎస్ఐ పేపర్లో ఏది టిక్ మార్క్ పెట్టలేదు, ఏది టిక్ మార్క్ పెట్టకపోతే ఎన్ని మార్కులు వస్తాయి సార్ ఆ స్టూడెంట్కి అన్నాడు. దానికి ఎగ్జాంపుల్, సపోజ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు, ఇన్విజిలేటర్ మీకు ఒక పేపర్ ఇచ్చాడు, మీరు ముందు కూర్చున్నారు, రైట్. 2.5 గంటల 3 గంటల ఎగ్జామ్ అనుకోండి. ఈ 3 గంటల్లో మీరు ఏం పేపరు టిక్ చేయలేదు. ఒక ఎగ్జామ్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది దాని మీద థీసిస్ చేస్తున్నారు. వెళ్ళారు, కూర్చున్నారు, పక్కనోడేమో కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఇటు పక్కనేమో టెన్షన్ పడుతున్నాడు, సైకలాజికల్ బిహేవియర్ అబ్జర్వ్ చేద్దాం అనుకున్నారు. మీరు అటెంప్ట్ చేశారా సార్ పేపర్ ఎగ్జామ్కి ముందు మీరు అటెండ్ అయ్యారు. ఏమైనా క్వశ్చన్లు అటెంప్ట్ చేశారా? ఏది అటెంప్ట్ చెయ్యలేదు. అది కూడా ఒక పద్ధతే కదా సార్. మ్యాథమెటికల్గా ఒక క్వశ్చన్కి నాట్ అటెంప్టెడ్ ఆల్సో ఇట్ ఈజ్ అటెంప్టెడ్. ఒక ఇంగ్లీష్ టీచర్ తోటి ఒక జోక్ చెప్తున్నాను, రైట్. మేడం, nobody should say I am single, you should say I am married to none. Not attempted is also one of the ways of attempting the question. ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ అయితే చేశారు ఎగ్జామ్ అంటే మీరు ఆ ఎగ్జామ్కి అటెండెన్స్ అయితే పడ్డది, క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు కదా సార్. మీకు ఎగ్జాంపుల్ అర్థమైందా? NC0 = 1, ఏది సెలెక్ట్ చేయలేదు. అనిల్ సార్ క్లాస్కి వెళ్ళాడు, అది తన క్లాస్ కాదు అని బయటకు వచ్చాడు. మీరు ఒక వెజిటేబుల్ షాప్కి వెళ్ళారు, కొనుక్కోవాలనుకున్నారు, ఏది కొనుక్కోలేదు. ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు కానీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు. అందరికీ క్లియరా సార్? అందరికీ క్లియరా? ఫస్ట్ 3 క్లియరా? NC2 = n × n-1/2. ఇది కూడా చూద్దాం. కష్టతరమైంది, రియల్ టైమ్ అప్లికేషన్స్ తోటి క్లాస్ చెప్తాను సార్. NC2 = n × n-1/2. నలుగురు ఉన్నారు, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. వీడికి నంబర్లు ఇస్తా సార్, 1 2 3 4. ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. 1 with 2 కావచ్చు, 1 with 3 కావచ్చు, 1 with 4 కావచ్చు, 2 with 3 కావచ్చు, 2 with 4 కావచ్చు, 3 with 4 కావచ్చు. అంటే ప్రతి ఒక్కొక్కడికి ఇంకోటితోటి కంబైన్ అయ్యే 3 అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కడికి 4 ఉన్నారు కన్నా, ఒకడు 2వ వాడితో కలవచ్చు, 3వ వాడితో కలవచ్చు, 4వ వాడితోటి కలవచ్చు. 4 ఉన్నారనుకోండి, 1 2వ వాడితోటి, 1 3వ వాడితోటి, 1 4వ వాడితోటి. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే
ముగ్గురుంటే ఒకడు మిగతా ఇద్దరితోటి కలవచ్చు, నలుగురుంటే ఒకడు మిగతా ముగ్గురితోటి కలవచ్చు, ఎన్ ఉంటే మిగతా n-1 తోటి కావచ్చు. సో 1 2 ఈ రెండో వాడిని కలిసినప్పుడు రెండో వాడు ఒకటిని కలిసినట్టే. కాబట్టి ఆన్సర్ ఎంత? డివైడెడ్ బై 2. కాబట్టి ఆన్సర్ ఎంత? డివైడెడ్ బై 2. అందరికీ అర్థమైందా? 1 విత్ 2, 1 విత్ 3, 1 విత్ 4. ఎప్పుడైతే నేను 1 విత్ 3 చేశానో 3 1 తోటి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అది వన్ సైడెడ్ లవ్ కాకపోతే మీరు కొంచెం అతి తెలివితోటి సొంత మీనింగ్లు డ్రా చేస్తారు. ఓకే, if mother loves children, universal truth. If mother loves children, children loves mother. Children loves mother. Are you all with me? If teacher teaches good, students success is very close. అంటే టీచర్ కరెక్ట్గా క్లాసులు చెప్పి స్ట్రిక్ట్గా ఉండి రైట్ ఈ ప్రాబ్లమ్స్లు సాల్వ్ చేసుకొని రండి, డౌట్లు అడగండి అని సిన్సియర్ క్లాసులు చెప్తే స్టూడెంట్స్ ఆటోమేటికల్గా కొంచెము వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ముందుకెళ్ళి వాళ్ళకు కూడా చెయ్యాలి అన్న తపన, టీచర్కి చెప్పాలి అన్న తపన ఉంటే సక్సెస్ గ్యారంటీడ్. రివర్స్ 1 2ని సెలెక్ట్ చేసినప్పుడు 2 1ని సెలెక్ట్ చేసినట్టు. రైట్? ఇఫ్ 2 people are getting married, right, means that female is getting married to male, male is getting married to female. లాజికల్, రైట్? సో కాబట్టి రివర్స్ లేదు. ఇది అందరికీ అర్థమైందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్, టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మొత్తము సర్కిల్ తీసేసి వృత్తాకారం తీసేసి స్ట్రైట్ లైన్ పెడతా, మొత్తం స్ట్రైట్ లైన్ పెడతా. వీడు 15 నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యిండు అని అంటే ముందు స్టార్ట్ అవుతే ఏమవుతుందో నేను ఊహించుకోమంట. అట్లా ఊహించుకుంటే మొత్తం మీకు 10 స్టెప్పులు కాస్త 2 స్టెప్పులు అవుతుంది. ప్రతి క్లాసులో మీ మేధస్సుతోటి మాత్రమే ఆడుకుంటా సార్. రైట్? ఇట్లెందుకు ఆలోచించకూడదు? ఇట్లా మీరు ఎందుకు ఆలోచించిండ్రు? ఇట్లా ఆలోచిస్తే మీకు అటెంప్ట్స్ పెరుగుతుంది. జనరల్గా క్యాట్ ఎగ్జామినేషన్లో మొత్తము క్వశ్చన్లలో ఒక్క క్వశ్చన్ కూడా ఫార్ములాకి రాదు. ఫార్ములాలు చెప్పే టీచర్లు అసలు పనికే రారు, క్లాస్ నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. ఆ ట్రైనింగ్ చెప్పిన వాడుగా మీకు ఇట్లా చెప్తాను. అందరికీ క్లియరా సార్? ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్.